ఈ మొబైల్ ఫోన్ వాడడం లాభమా నష్టమా ఈ వీడియోలో మనం విందాము. ప్రియులారా, టెలిఫోన్ కనుగొన్నది గ్రహాం బెల్ అని మనందరికీ తెలుసు. ప్రియులారా, సరే, ఈ మొబైల్ ఫోన్ ఎవరు కనుగొన్నారంటే అమెరికన్ ఇంజనీరే అయినటువంటి మార్టిన్ కూపర్ అనే వ్యక్తి ఈ మొబైల్ ఫోన్ను కనుగొన్నారు. ఈయన ఎప్పుడు కనుగొన్నారంటే ఏప్రిల్ 3వ తేదీ 1973 సంవత్సరంలో ఈ మొబైల్ ఫోన్ను కనుగొనడం జరిగింది. తర్వాత పిల్లరా, ఈ ఫోను అందరి చేతిలో, చాలామంది చేతిలో ఉండేది కాదు. ఇదివరకు ఎవరి చేతిలో ఉండేదంటే కొంచెం బాగా ధనికులు అని వారింట్లో ఉండేది. తర్వాత చూస్తే పిల్లరా అందరి చేతిలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ మొబైల్ ఫోన్ ఇదివరకైతే చిన్న కీప్యాడ్ సెల్ ద్వారా వచ్చేది. తర్వాత చూస్తే అందరి చేతిలో ఈ హ్యాండ్రైడ్ మొబైల్ అనేది అందరి చేతిలో ఉంటుంది. ఈ హ్యాండ్రైడ్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లరా, ఈ సెల్ ఫోన్ ద్వారా చాలామందికి లాభాలున్నాయి, నష్టాలున్నాయి. బైబిల్ మిషన్ PVR ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మారనాథ. పొలం వెళ్ళాలి. గురపం గడ్డబారు ఎక్కడ ఉంది? ఏమో నా సెల్ ఎక్కడ ఉంది? ఏందయ్యా నువ్వు? నీ ఫోను టేబుల్ మీద ఎక్కడ ఉంటే చూసుకోవయ్యా. నేను కూడా రావాలి కదయ్యా పొలం కాడికి. నీ ఫోను అక్కడ టేబుల్ మీద టీవీ దగ్గర చూసుకోవయ్యా, ఉంటది, ఎత్తుక్కోవయ్యా. నేను కూడా పొలానికి రావాలి కదయ్యా, వంట చేసుకుని నీ క్యారేజ్ ఇచ్చుకు రావాలి కదయ్యా. నా ఫోన్ ఎక్కడో పెట్టానే. ఇక్కడ లేదు. ఎక్కడుంది నా ఫోన్? Madam, where is my phone? It's getting late to office. హలో సార్, మీ ఫోన్ ఇక్కడ ఎందుకు ఉంటది? ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీద గానీ, ఈ బెడ్ మీద గానీ ఉంటది. చూడండి, నాకు వర్క్ ఉంది కిచెన్ లో, చూసుకోండి. ఇక్కడ చూస్తున్నాను మేడం, నాకు దొరకలేదు. ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టానబ్బా నా ఫోన్? ఎక్కడ పెట్టాను? జేబులో కూడా లేదు, ఇంట్లో కూడా లేదు. నాకేం తెలుసండి మీ సెల్లో, నాకేం తెలుసండి మీ సెల్లో. డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ టేబుల్ మీద కానీ ఉంటుంది, చూడండి. అది ఎక్కడ పెట్టిన ఛార్జింగ్ పెట్టినా కూడా లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ ఎక్కడ ఉందో ఏంటో. మై సన్ మ్యాన్, ఎక్కడ ఉన్నాడు? మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏంటి బయటకు వచ్చారు? అవునా? సేమ్ మా అబ్బాయి కూడా సరే పదండి చూద్దాం. ఇంకేంటి బ్రదర్, మీ బిజినెస్ ఎలా ఉంది? బాగుంది చాలా. మీది ఎలా జరుగుతుంది? వ్యవసాయం బాగుంది అంతా? ఈ సంవత్సరం బాగా పండినా పంటలో? బాగా. బాబు, ఏంటి ఇక్కడికి వచ్చినారు మీరు? ఏంటి బాబు ఇక్కడ ఏంటి? ఈ కొత్త ఫోన్లా, కొత్త సెల్లా? ఓకే ఓకే. కొత్త ఫోన్లా మీ? అవునండి, మా డాడీ గారు. కొత్త ఫోన్ కొని ఇచ్చారు మీకు మీ డాడీ వాళ్ళు? అవును. సర్లే నాన్న, ఏం చేస్తారు? ఆడుకుంటున్నారా లేదా మామూలుగా ఏం చూస్తున్నారా? ఆడుకుంటున్నాను. ఇంటర్లు అయిపోయినాయా? అయిపోయింది. ఎగ్జామ్ పాస్ అయిపోయారా?
సరే జాగ్రత్త, సెల్ ఫోన్తో చాలా జాగ్రత్త బాబు. మనం కరెక్ట్గా వాడుకోవాలని, మంచిగా వాడుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే. మనదండి ఏంటంటే ముగ్గురు వచ్చారు. ఇందాక నుంచి ఎదుగుతున్నాం, మా అబ్బాయి కనిపించట్లేదు, వాళ్ళ అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఏమన్నా చూసారు పాస్టర్ గారు? ఉన్నారండి అక్కడ కూర్చొని ఆడుకుంటారు మీ అబ్బాయిలు ముగ్గురు. అవునండి. మరి కొత్త ఫోన్ కొనిపించారా మీరు? కొత్త ఫోన్ కనిపించలేదండి. కనిపించలేదా? ముగ్గురు మీ ముగ్గురు అబ్బాయిలు మాత్రం మీ ముగ్గురు బాబాలు కొనిపించారండి. అలాగే వెళ్తారా? వెళ్తామండి. సరే రండి, అయితే వచ్చేయండి. పక్కన అయితే వచ్చే బండి పక్కన వచ్చేస్తాను నేను కూడా. అందరూ చూపించారు. ఈ పాస్టర్ వెళ్ళి మన ఆవులు తీసుకుని వచ్చేసాడు. అవునరా. ఈ పాస్టర్ గారిని ఏమనుకోవాలరా? మనకు కావాలని తీసి వచ్చేసారా ఇరికెత్తాక? అవునరా బాబు. ఇప్పుడు మీరేంటి మీ చేతుల్లో ఫోన్లు ఏంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ఏంటి బాబు, ఏంటి ఫోన్లు ఏమో మీ డాడీ వాళ్ళంట, మీరేం కొత్త ఫోన్లు అబద్ధాలు చెప్పారు. ఏంటి ఆ ఫోన్లు బట్టి మీకు ఆలోచన ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు మీరు? ఫోన్లు అనేవి మనకు ఓన్లీ మంచిగా వాడుకోవాలి. ఈ టైంలో మీరు చదువుకోవాలి కదా, చదువుకోవాల్సిన ఫోన్ ఈ టైంలో మీరు ఏం చేస్తారు? సెల్ ఫోన్తో ఆడుకోవడం తప్పు కదా. మరి నేను ఏమంటానంటే ఈ ఫోన్తో ఆడుకోవడం అనేది ఇప్పుడు తప్పు. ఎందుకంటే మీ నాన్న వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని వారు చూడండి, చక్కగా వారు కష్టపడి మిమ్మల్ని ప్రయోజకులు చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కనుక మీరు ఎలా ఉండాలంటే మీరు ఫోన్లు బట్టి ఆడుకోవడం కాదు. ఈ సమయం మీరు ఏం చేస్తారంటే ఈ టైంలో మీ నాన్నగారు సహాయం చేయడం కానీ, దీంట్లో మీ అమ్మగారు సహాయం చేయడం కానీ. అంటే మీరు కాలేజీకి వెళ్తున్నారు, బండి వేసుకెళ్తున్నారంటే పెట్రోల్ డబ్బులు మీయా? కాదు కదా. ఎవరయ్యే? మీ మమ్మీ డాడీ ఇచ్చినాయి కదా. అలాగే మీ బట్టలు ఎవరు ఇస్తారు? మమ్మీ. మీ సెల్ ఫోన్ ఎవరు కొంటారు? మమ్మీ. సెల్ ఫోన్ వాడడం చాలా మంచిది, సెల్ ఫోన్ ఉండడం మంచిదే. కానీ సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే చాలా సింపుల్గా యవనస్తుల్ని పాపంలో పడేస్తుంది. అది ఎరా మా బాబాయ్ వేస్తున్నాడు రా. ఏంటి పాస్టర్ గారు ఏమైంది? ఏం లేదు, ఫోన్లు తీసుకుంటున్నారు వీళ్ళు, ఫోన్లు తీసుకుని ఆడుకుంటున్నారు ఇక్కడ. పాపం తల్లిదండ్రులు ఏమో వీళ్ళు ఏమంటున్నారంటే పాపం వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి ఫోన్లు కావాలి కదండి, ఇంట్లో ఫోన్లు తెచ్చి ఆడుకుంటున్నారు. అది తప్పు అని చెప్తున్నాను అంతే. ఫోన్లు వాడాల నష్టం ఏంటండి? ఫోను వాడడం చాలా మంచిది, కానీ అదే ఫోను మానవుడిని చాలా సింపుల్గా పాపంలోకి నెట్టేస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఫోన్ తెచ్చి ఆడుకుంటున్నారు. ఇదే టైము బైబిల్ చదువుకుంటే మంచిది కదా ఇంట్లో. అందుకే ఇలా తెలియక ఏంటంటే సెల్తో ఆడుకుంటున్నారు. సెల్ ఫోన్ వాడడం మంచిదే. ఒక మనిషి బయటికి వెళ్ళాడంటే వాడిని తెలుసుకోవడానికి ఈ రోజుల్లో మనం వాడికి ఫోన్ చేస్తున్నాం. ఆ ఫోన్ పెట్టి మనిషి ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ కూడా ఈ ఫోన్ తెలిసిపోతుంది. కానీ ఈ ఫోనే మనం చాలా సింపుల్గా పాపంలోకి పడేస్తుంది. అంటే మనం భక్తిగా ఉంటాం, మనం భక్తిగా ఉన్నా సరే ఇక్కడ ఏమవుతుందంటే సైతం ఏం చేస్తాడంటే పర్లేదు అవి చూడకుండా చూడు అనేసి మనల్ని ప్రేరేపించినప్పుడు ఏం చేస్తుందంటే చాలా సింపుల్గా ఫోన్ ఏం చేస్తుందంటే మనల్ని సింపుల్గా పాపంలో పడేస్తుంది. ఈ హ్యాండ్రెడ్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లరా చాలామంది ఈ సెల్ ఫోన్ ద్వారా చాలామందికి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మన పిల్లలు కానీ మన బంధువులు కానీ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు పలానా వాడు ఇంకా రాకపోతే పలానా విషయం తెలుసుకోవడానికి, పలానా పని వర్క్ కోసం తెలుసుకోవడానికి ఈ నెంబర్కి ఈ సెల్ ఫోన్కి మనం ఫోన్ చేసి వారు ఎక్కడ ఉన్నారో మనం కనుక్కుంటాము. మళ్ళీ ఈ సెల్ ఫోన్ ద్వారా కొన్ని పనులు అవుతున్నాయి. తర్వాత చూస్తే లాభము, ఈ సెల్ ఫోన్ ద్వారా మనం ఎన్నో యూట్యూబ్లో దేవుడికి సంబంధించినటువంటి పాటలు వింటాము. అలాగే యూట్యూబ్లో కూడా ఈ ప్రసంగాలు, దేవుని యొక్క ప్రసంగాలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రసంగాలు మనం వింటున్నాం పిల్లరా. సరే, ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల ప్రపంచమే మన అరచేతిలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల నష్టం ఏంటంటే ఎక్కువసేపు ఈ సెల్ ఫోన్ మనం వాడితే ఈ సెల్ ఫోన్లో రేడియేషన్ అనేది వెదజల్లుతుంది. ఆ రేడియేషన్ రావడం వలన మనకు చాలామందికి బ్రెయిన్ ట్యూమర్స్, అంటే ఎక్కువసేపు మాట్లాడితే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్లు కొంతమంది చెప్పి ఉన్నారు, మనకు తెలుసు ప్రియులారా. సరే, తర్వాత చూస్తే తలపోటు రావడం కానీ అలాగే జరుగుతుంది ఈ యొక్క నష్టాలు. కనుక మీ పిల్లలని వారికి సెల్ ఫోన్ కొనడం మంచిది, కానీ వారు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ ఇవ్వడం మంచిదే. కానీ వారికి ఏ టైం వరకు ఇవ్వడము అనేది మీరు ఆలోచించుకోండి. అంటే చెయ్యని వారి గురించి కాదు, చేసే వారి గురించి చెప్పడం జరుగుతుంది, అది గమనించండి. ఈ సెల్ ఫోన్లు చూడడము, అలాగే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడము, సీక్రెట్గా తల్లిదండ్రులు తెలియకుండా ఫోన్లు మాట్లాడము, ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలకు కొంత టైం వరకు ఈ సెల్ ఫోన్ ఇవ్వండి, తర్వాత ఆ సెల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకోవడం మంచిది అని నా అభిప్రాయం పిల్లరా. తర్వాత ఏంటంటే వారి సెల్ ఫోన్లో వేసుకునే సీక్రెట్ లాక్స్ కూడా మీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవడం చాలా మంచిది అని నా అభిప్రాయం. చిన్నప్పుడు మనము చక్కగా గోళీలు ఆడుకుంటాము, గోళీలాట ఆడుకోవడము, తర్వాత వేడి పెంకులు ఆడుకోవడము,
తర్వాత లేడీస్ అయితే ఆ యొక్క అష్టచమ్మలు వేరే వేరే ఆటలు మనకు తెలుసు కదా, ఆ ఆటలు ఆడుకోవడము. తర్వాత మనకు చిన్నపిల్లలు అయితే ఎక్కువగా టైర్స్ ఆడుకోవడము. తర్వాత చూసినట్లయితే ఆ యొక్క కోతికమ్మచ్చి ఆడుకోవడము, చిన్నప్పుడు క్రికెట్ ఆడుకోవడము, తర్వాత గూటి బిళ్ళ, కర్ర బిళ్ళ ఆడుకోవడము, ఇవన్నీ కూడా మనం ఆడుకున్నాం. కానీ ఈ తరం పిల్లలకైతే మనం సెల్ ఫోన్ ఇచ్చేసి వారికి ఈ సెల్ ఫోన్ వచ్చి గేమ్స్ వారు వాడడం వలన వాళ్ళకి రెటీనా పవర్ అనేది తగ్గిపోయి వారికి త్వరగా కళ్ళజోళ్ళు పడుతున్నాయి ప్రియారా. అంటే ఇవన్నీ కూడా నష్టము కనబడుతుంది, అలాగే ఈ సెల్ ఫోన్ ద్వారా లాభము కనబడుతుంది. ఇది గమనించుకుంటూ మనం ముందుకెళ్ళాలి ప్రియులారా. గమనించండి, ఈ సెల్ ఫోన్ వారికి దూరంగా ఉండడమే మంచిది. ఈ సెల్ ఫోన్ మనం చాలా సింపుల్ గా పాపంలో పడేస్తుంది ప్రియులారా, అది గమనించండి. సెల్ ఫోన్ మంచిగా వాడుకుంటే మంచిది, అలాగే చెడుగా వాడుకుంటే అది మనం ఏం చేయలేము. సైతాన్ ఇప్పుడు కూడా మన దగ్గర పొంచి ఉంటాడు కనుక ఇప్పుడు ఎవరిని ఎలా మృంగుదునా అని ఆలోచిస్తాడు కనుక, అందుకే బైబిల్లో మాట ఉంది, సమయమును పోనీక మీరు సద్వినియోగం చేసుకున్నాడు అనే మాట కనుక మనకి పౌలు గారు ఒక మంచి వచనం రాసి ఉంచారు. అది గమనించి మనకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఈ సెల్ ఫోన్తో కాకుండా సెల్ ఫోన్ వాడడం మంచిది. సెల్ ఫోన్లో దేవుని పాటలు వినడము, తర్వాత యూట్యూబ్లో దేవుని ప్రసంగాలు వినడము, అలాగే ఎక్కడ మనం ప్రయాణం ఉన్నప్పుడు ఈ మొబైల్ ఫోన్లో మనం దేవునికి వాక్యం చదువుకోవడం, ఆ విధంగా ఉపయోగిస్తే మంచిది. ఈ సెల్ ఫోన్ మనం మంచిగానే వాడదాం, చెడుకు వ్యసనాలకు దూరంగా ఉంచుదాం. ఈ యొక్క స్కిట్ ద్వారా ఎవరిని కించపరిచి తీసిన వీడియో కాదు. ఈ సెల్ ఫోన్ వ్యాపంలో పడిపోయి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళతో పరిచయం చేసుకొని, ఈ అమ్మాయితో పరిచయం చేసుకొని, వాడితో పరిచయం చేసుకొని అట్లా కొంతమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ విధమైనటువంటి లేకుండా మనం చక్కగా ఈ సెల్ ఫోన్ వాడదాం, అది గమనించండి. అందరికీ మరణాత. మేమందరము ఒకే చర్చికి వెళ్తాము. ఈ స్కిట్ ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో మాత్రం కాదు. సెల్ ఫోన్ ద్వారా మంచి జరుగుతుంది, అలాగే చెడు కూడా జరుగుతుంది. కొన్ని విషయాలు ఆలోచించుకుంటారని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. ఈ సెల్ ఫోన్ గురించి మనం విన్నాం కదా, ఈ సెల్ ఫోన్లోనే ఈ స్కిట్ మనం చూడడం. సెల్ ఫోన్ మనం చూడొద్దని చెప్పినా సరే ఈ స్కిట్ని ఇదే సెల్ ఫోన్లో మనం చూస్తాం, యూట్యూబ్లో మనం చూస్తాం. అలాగే గనుక ఏంటంటే ఈ సెల్ ఫోను మనం మంచిగా వాడుకోవాలి, అలాగే చెడుగా అనేది మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా అందరూ చక్కగా మంచిగా యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో తీయడం జరిగింది. ఎవరిని కించపరిచి తీసిన వీడియో మాత్రం కాదు. అందరికీ మరణాత. మా స్కిట్ మీ అందరికి నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ మరణాత.